జహీరాబాద్ పార్లమెంటు నుంచి హ్యాట్రిక్ విజయం సాధిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బీపీ పాటిల్. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ప్రచార ర్యాలీ నిర్వహించారు బీపీ పాటిల్. 2 సార్లు గెలిపించిన ప్రజలు మరోసారి కమలం పువ్వు గుర్తు కోటు వేసి గెలిపించాలని కోరారు. మోడీ సర్కారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. దేశ అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. మరోసారి మోడీ ప్రధానమంత్రి కావాలంటే అందరూ బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు బీపీ పాటిల్. నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాలు వేరే డెవలప్మెంట్ పని చేస్తున్నారు. అది ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ, బీసీకి కానీ, ఓబీసీకి కానీ, మైనారిటీకి కానీ ప్రతి సమాజం కోసం పనిచేసే ప్రయత్నం చేసింది, ప్రయత్నం కూడా అయింది. కానీ భారతదేశంకు విశ్వగురు అనే ప్రపంచంలో ఒక పేరు కూడా వచ్చింది. ఇటువంటి పనులు కూడా అప్పుడు జరిగినాయి. మహిళా కోసం కంటే ఆ మైనారిటీ అక్క చెల్లెల కోసం వాళ్ళు 3 తలాక్ కూడా తీసేసింది. అట్లనే మహిళా రిజర్వేషన్ అంటే రాబోయే రోజుల 33% మహిళలకు రిజర్వేషన్ కూడా బిల్ పాస్ చేసింది. రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వేరే ఎలక్షన్ల 33% మహిళా అక్క చెల్లెలు కూడా అక్కడ పార్టిసిపేట్ కావచ్చు. అంత మంచి పని చేసుకున్న తర్వాత కూడా ఇంకా వేరే పని చేసేది ఉన్నాయి. ఇదంతా పని చేయాలంటే, ఇంకా పని చేసుకున్నారంటే రాబోయే రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో అటువంటి ఖాయం ఉండేది. ఇక్కడి నుంచి కూడా బీజేపీ అభ్యర్థి గెలిస్తే తప్పకుండా ఇంకా మంచి డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పక్క నుంచి ఎస్ఎల్ రోడ్ పోయింది, ఇంకా పెద్ద రోడ్ చేసుకున్నాం. నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాలు వేరే డెవలప్మెంట్ పని చేసుకున్నారు. అది ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ, బీసీకి కానీ, ఓబీసీకి కానీ, మైనారిటీకి కానీ